జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. ఒకప్పుడు పశు సంపద అంటే ఆవులనే ప్రధానంగా తీసుకునేవారు. వాటిని దేవత స్వరూపంగా భావించి పూజించేవారు. ఈ రోజుల్లో ఆవులపై ఆదరణ చాలా వరకు తగ్గింది. పాలు ఇవ్వకుండా నిరుపయోగంగా ఉండే ఆవుల్ని చేరదీయడం అంటే గగనమనే చెప్పాలి. అలాంటిది 10 ఏళ్లుగా ఓ కుటుంబం రాధే రాధే గోశాల పేరుతో ఆవుల్ని చేరదీసి వాటి ఆలనా పాలన చూస్తోంది. గోవుల్ని ముక్కోటి దేవతల స్వరూపంగా భావిస్తారు. అలాంటి ఆవుల్ని పెంచడం కొందరు భారంగా భావిస్తుంటే ఆదిలాబాద్కు చెందిన పవన్ కుమార్ అగర్వాల్ కుటుంబం మాత్రం అదృష్టంగా భావిస్తున్నారు. శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని ఆ కుటుంబం 10 ఏళ్లుగా గోవులకు సేవలనందిస్తోంది. వాటి నుంచి ఎలాంటి రాబడి లేకపోయినా పోషణకు అయ్యే ఖర్చు సొంతంగా భరిస్తోంది. వారికి ఉన్న భూమిలో 6 ఎకరాలను రాధే రాధే పేరుతో గోశాల ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తున్నారు. ఇక్కడ గోకులాష్టమి, పొలాల అమావాస్య, దసరా, దీపావళి సహా పర్వదినాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆవుల పోషణ కోసం 10 మంది పనివాళ్లు అందుబాటులో ఉన్నారు. వారి జీతభత్యాల చెల్లింపులు సైతం అగర్వాల్ కుటుంబమే భరిస్తుంది. 2016 లో స్టార్ట్ చేసినాము. ఒక్క దాంతో 15 అయినాయి. 15 నుంచి ఇప్పుడు 250 చిన్నైపోతే గౌసేవ ఉన్నది. గుడ్డి ఆవులు, కుంటి ఆవులు, వయసు అయిపోయిన ఆవులకు మేము ఇక్కడ సేవ చేస్తాము. అనారోగ్యంతో ఏదైనా సాగు జరిగితే మేము ఇక్కడ గౌశాలనే వెనుక పక్కకు జాగా ఉంది. మేము ఇక్కడనే అంతా క్రియాకరం మొత్తం ఇక్కడనే చేస్తాము. ఇంకా ఎవరన్నా కూడా తెచ్చి ఇడిస పెడితే కూడా మేము ఇక్కడ తీసుకొని సేవ చేయడానికి సిద్ధం ఉన్నాము. మేము ఎందుకంటే 10-12 ఏళ్ళ గోసేవ చేసినట్టు అవుతున్నది. అందుకు మేము ఇళ్ళకి వస్తున్నాం సార్. ఇంకా 10-12 మంది ఇళ్ళ జీతం ఎప్పుడు వర్కర్స్ ఇళ్ళనే చేస్తాం. మేము నెల జీతం 22,000 చిన్న మట్టి పని చేస్తున్నాం కదా సార్. మేము అందుకు ఇళ్ళనే చిన్న పని చేసిన బదిలీ ఇలా పుణ్యం దొరుకుతుంది కాబట్టి గోసేవ చేసినట్టు అవుతుంది. మా జీతం వస్తున్నది. ఇంకేం కావాలి సార్. ఎండాకాలం తీస్తాము, నీళ్లు పోస్తాము, మేతలు వేస్తాము. మరేమి పొద్దు 2 పూటలు ఇప్పుడు వేస్తాము, మరి సాయంత్రం వేస్తాము. ఎప్పుడు చేసుకుంటే చేస్తాం. మేము ఎండాకాలు అవి ఇవి అన్ని చేసుకుంటా చేస్తాము. అయితే మాకు ఇంత గోసేవ ఆవిడికి చేసినట్టు అవుతున్నది. మాకు పుణ్యం అవుతున్నది. అన్ని చేస్తున్నాం. ఆవుల నుంచి వచ్చే పాలను ఎవరికీ విక్రయించకూడదనేది ఇక్కడ నిబంధన. అలాగే చనిపోయిన వాటికి అంత్యక్రియలు నిర్వహించి గోశాలలోనే పూడ్చిపెట్టడం మరో ఆనవాయితీగా సాగుతోంది. అందుకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. ఆవులను పోషించలేని వారు తమ దగ్గర వదిలేస్తే తాము సేవ చేసుకుంటామని నిర్వాహకుడు పవన్ కుమార్ చెబుతున్నారు. పనివాళ్లు గోవులకు సేవ చేస్తున్నామనే తృప్తితో పాటు ఆశించిన వేతనం వస్తుందనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిరాధారణకు గురైతున్న ఎన్నో ఆవులను రాధే రాధే గోశాలలో చిన్న పిల్లల్లాగా సాకే విధానం అమలుతో మానవ సేవయే మాధవ సేవ కాదు, సర్వ ప్రాణి సేవనే మాధవ సేవ అనే ఇతాని చాటి చెప్తుంది. ఇతరుల ప్రశంసలను అందుకుంటుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.